ప్రభువునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము, నీకు ఏ కీడును తగులదు. యోబు గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనంలో దేవుడు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. దైవజనుడు యోబు గారి గురించి మనం ఎరుగుదుము. ఆయన ఎంతో యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు, చెడుతనం విసర్జించిన వాడని సాక్షాత్తు దేవుడే సాక్ష్యమిస్తూ వచ్చిన విధానాన్ని ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మరి ఇటువంటి పరిశుద్ధుడైనటువంటి యోబు గారికి ఈ యొక్క పరిస్థితి వచ్చినప్పటికీ నోటి మాట చేత కూడా పాపము చేయకుండా తన పవిత్రతను, పరిశుద్ధతను కాపాడుకుంటూ వచ్చిన విధానాన్ని మనం ఎరగవలసిన వారంగా ఉంటున్నాం. ఆధ్యాత్మిక జీవితంలో పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును అని కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 19వ చరణంలో దైవజనుడు దావీదు గారు మాట్లాడుతూ ఉన్నారు. నిజమే, మన యొక్క ఆత్మీయ జీవితంలో దైవ సంబంధమైనటువంటి నీతిని మనం కనబరిచినప్పుడు దేవుడు మన విషయంలో ప్రతి విధమైన శోధన నుంచి, కీడుల నుంచి మనల్ని చాటు చేసే దేవుడుగా ఉంటున్నాడనే సత్యాన్ని మర్చిపోకూడదు. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇశ్రాయేలును కాపాడు దేవుడు కునుకడు నిద్రపోడు అని సెలవిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మనము మన యొక్క ఆత్మీయ జీవితంలో మనకొచ్చే ప్రతి విధమైన శోధనపై దేవుడు విజయం ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. కనుక మనకొచ్చే ప్రతి పరిస్థితిని ఆయన ఎరిగినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, యోబు గ్రంథం 5:17లో, దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుడకు దేవుని శిక్షను తృణీకరింపకము అని దేవుని వాక్యం ఖచ్చితంగా సెలవిస్తుంది. మనము విశ్వాసులముగా పరిగణించబడుతున్నప్పుడు, మన విశ్వాసము పరీక్షకు నిలబడినప్పుడు మనము భయపడకుండా ప్రభువుపై ఆనుకొనవలసిన వారంగా ఉంటున్నాం. దానియేలు సింహబోన్లో అలాగను ఉంటున్నాడు. ఏ కీడు రాకుండా దేవుడు దానియేలును కాపాడి బయటికి తీసుకొని వచ్చినాడు. షద్రక్, మేషక్, అబేద్నెగోలు అగ్నిగుండంలో వారు విశ్వాస జీవితంలో ముందుకు సాగుతూ వచ్చినారు. దేవుడు అగ్నిలో కాలిపోకుండా, కీడు రాకుండా దేవుడు వారిని కాపాడుతూ వచ్చినాడు. ఇలాగున యోసేపును అన్నల బారి నుంచి దేవుడు తప్పించి ఇష్మాయేలులకు అప్పగించి ఐగుప్తును కొనిపోవడానికి దేవుడు తన చిత్తం చొప్పున జరిగిస్తూ వచ్చినాడు. యోసేపు కీడు రాకుండా ఐగుప్తులో కాపాడి ఆయనను దేవుడు ఐగుప్తు అంతటికి అధికారినిగా నియమించిన విధానాన్ని మనం చూడగలం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ముందున్న ఈ యొక్క పరిస్థితులను బట్టి మనం భయపడకుండా విశ్వాసమును కర్త, దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూచుచూ ఓపికతో పరిగెత్తుటకు ప్రభు మనకు సహాయం చేయునుగాక.